హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో టాప్ 3 ఏసీలు అయితే చూద్దాం. ఈ వీడియో అనేది పూర్తి అనుభవంతో చేయడం జరుగుతుంది. అంటే మేము ఏసీలు అనేవి బిగిస్తుంటాం. ఇంకా మేము మామూలుగా ఏసీ ఇన్స్టలేషన్ చేయడమే కాకుండా ఏసీలు సర్వీసింగ్ కూడా చేస్తుంటాం. వాటర్ సర్వీసింగ్, ఫోమ్ సర్వీసింగ్ ఇవన్నీ చేస్తాం కాబట్టి ఏసీల మీద మాకు కొంచెం అవగాహన అయితే బాగానే ఉంది. మేము ఏసీలు బిగిస్తుంటాం కాబట్టి మామూలుగా ఏ ఏసీ పర్ఫార్మెన్స్ బాగుంది, ఏ ఏసీ బాగాలేదు అనేది మాకు కొంచెం పూర్తి అవగాహన అయితే ఉంటుంది. కాబట్టి ఈ పూర్తి అవగాహనతో చేసే వీడియో కాబట్టి ఇది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి వీడియో చూసి. వీడియో ఎండ్లో ఫస్ట్ మనం టాప్ 3 దగ్గర నుంచి అయితే వెళ్దాం. మనం టాప్ 3 చూసుకున్నట్లయితే శాంసంగ్ కానీ, ఎల్జీ కానీ, వోల్టాస్ కానీ, డైకిన్ కానీ, క్యారియర్ కానీ, హిటాచీ కానీ, బ్లూ స్టార్ కానీ, ఇంకా గోద్రేజ్ కానీ, ఇవన్నీ కూడా మనకి టాప్ 3లోకే వస్తాయి. చాలా వరకు ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలు ఏసీలు పర్ఫార్మెన్స్ అయితే కొంచెం ఒకేలాగైతే ఉంటుంది. పెద్ద తేడా అయితే అసలు ఏమీ ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన ఏసీలన్నీ కూడా వర్కింగ్ అంతా బాగానే ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా మామూలుగా సర్వీస్ పీరియడ్లో ఏదైనా కంప్లైంట్ వస్తే అంతా కూడా సర్వీస్ కూడా బాగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన కంపెనీల్లో ఇంకా కొంచెం బెటర్గా వోల్టాస్ కానీ, ఎల్జీ కానీ, శాంసంగ్ కానీ వీటి సర్వీసు ఇంకొంచెం బెటర్గా ఉంటుంది, ఇంకొంచెం స్పీడ్గా అయితే ఉంటుంది. మిగతా వాటిది కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి టాప్ 3లోకే వస్తాయి. ఇంకా ఇప్పుడు టాప్ 2 చూద్దాం. ఈ టాప్ 2లో ఒకే ఒక్క ఏసీ, అదేంటంటే ఓ జనరల్ అన్నమాట. సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందాక టాప్ 3 ఏసీలు ఏదైతే చెప్పానో వాటికన్నా కొంచెం రేటు కూడా ఇది ఎక్కువే ఉంటుంది. ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి. కూలింగ్ కూడా ఏసీ ఆన్ చేసిన తర్వాత కొంచెం తక్కువ టైంలోనే రూమ్ అనేది కూల్ అయిపోయింది అనమాట. స్పీడ్గా ఉంటుంది కూలింగ్, ప్రాబ్లమ్స్ అయితే తక్కువ వస్తాయి, అంతా కూడా బాగుంటుంది. ఓ జనరల్ ఏసీలు మామూలుగా చాలా తక్కువ మంది అయితే కొంటుంటారు. అందుకే మామూలుగా ఏదైనా సర్వీస్ పీరియడ్లో ఏదైనా మీకు చిన్న కంప్లైంట్ ఏదైనా వస్తే సర్వీస్ అనేది వస్తారు కానీ కొంచెం లేట్ అయితే పట్టిద్ది. అదొకటి మీరైతే దృష్టిలో పెట్టుకోవాలి. మిగతా వాటిలాగా ఉండదన్నమాట, కొంచెం లేట్ పట్టిద్ది. మ్యాక్సిమం చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే రావు. వస్తే కనుక ఏదైనా చిన్నది సర్వీస్ పీరియడ్లో, మామూలు వారంటీ పీరియడ్లో మీరైతే కొంచెం వెయిట్ చేయాల్సి వచ్చింది. అదొకటి అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకంతా కూడా ఓ జనరల్ ఏసీ అనేది సూపర్గా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. కొంచెం రేటు కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇంకా టాప్ 1 చూసుకున్నట్టయితే ది బెస్ట్ అన్నమాట. దీని పేరు ఏంటంటే మిత్సుబిషి అని ఉంటుంది. అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. యూనిట్ కూడా అన్ని ఏసీలాగా ఉండదు. ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ యూనిట్ కూడా చాలా హెవీగా ఉంటుంది అన్నమాట. హెవీగా ఉంటుంది, అసలు బాగుంటుంది అన్నమాట. చాలా తక్కువ టైంలో మీకు రూమ్స్ అయితే కూల్ అయిపోతాయి. అసలు సూపర్గా ఉంటుంది. ఇది కంప్లైంట్స్ కూడా చాలా తక్కువే వస్తాయి. అదేవిధంగా ఇందాక చెప్పాను కదా, ఈ మిత్సుబిషి అనే ఏసీ ఉందని కూడా చాలామందికి అయితే తెలియదు అనమాట. ఇది టాపు. ఇంకో విషయం ఏంటంటే ఇది కూడా చాలా తక్కువ మందే కొంటారు. అందువల్ల ఈ సర్వీస్ అనేది కొంచెం అయితే లేట్ పట్టిద్ది. మీకు వారంటీ పీరియడ్లో ఏదన్నా రిపేర్ వస్తే మీకు మామూలుగా సర్వీస్ అయితే జస్ట్ కొంచెం లేట్ అయితే అయ్యిద్ది.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ టాప్ 1 ఏసీ మిట్సుబిషి అయితే మామూలుగా ఇప్పుడు నేను చెప్పిన అన్నింటిలో డైకి మామూలుగా ఇది ఓ జనరల్ చెప్పాను కదా, ఓ జనరల్ టాప్ 2 అని చెప్పాను కదా, దాని మీద ఇంకొంచెం ఎక్కువ రేట్ అయితే ఇది ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా మీకు ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. మీరు పెట్టిన రేటుకి ఏ మాత్రం పర్ఫార్మెన్స్ అయితే తగ్గదు, బాగుంటుంది. ఇది ఇంకా టాప్ 1 ఏసీ అంటే మిట్సుబిషి. ఇప్పుడు నేను టాప్ 3 అని చెప్పాను కదా, మామూలుగా ఆ ఏసీలు అన్నీ కూడా అవన్నీ కూడా బాగానే ఉంటాయి. మామూలుగా అయితే కొనుక్కోవచ్చు, మీకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా మంచిగా డబ్బులు ఉండి ఇంకా పర్లేదు అనుకున్న వాళ్ళు ఈ టాప్కి అయితే వెళ్ళొచ్చు. టాప్ 3 ఏసీలు అవన్నీ నేను చెప్పిన ఏసీలు అన్నీ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంటాయి, బాగానే ఉంటాయి. సర్వీస్ కానీ దేంట్లో మీకు అయితే ఇబ్బంది ఉండదు. మామూలుగా ఈ ఊరికే తెలుసుకుంటారని అయితే వీడియో అయితే చేయడం జరిగింది. మీకు అంతా డబ్బులు అయితే అంతా బాగుంటే టాప్ 2 టాప్ 1 ఓ జనరల్ కానీ మిట్సుబిషి కానీ కొనుక్కోండి. చూసారుగా ఫ్రెండ్స్ వీడియో, మీకు ఏసీలు టాప్ 3 ఏసీలు ఏంటియో మీకైతే పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇంకా ఈ వీడియోలో ఏదైనా మీకు డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.